సులోచన మనోభావాలకు స్వాగతం. ఈరోజు నేను ప్రార్థన యొక్క విలువ, శక్తి గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. మనకి ఏదైనా కావాలంటే భగవంతుడే అన్నీ ఇస్తాడు మనకి. ఆయనే చూసుకుంటాడు అన్నీ అనే ధైర్యం ఉందంటే మనం ఏమీ కోరుకో అవసరం లేదు. ఆయన ఏది ఇస్తే అది హ్యాపీగా స్వీకరిస్తాం. అలా కాకుండా మనకి ఏదైనా కావాలి అని ఉందంటే గనక దానికోసం ఆయనకి ప్రేయర్ చేసే విధానం పాజిటివ్‌గా, మీకేం కావాలో అది క్లియర్‌గా, అది అయిపోయింది, మనకు కావాల్సిన కోరిక ఆయన ఇచ్చేసారో, తీరిపోయింది, దానికి మనం కృతజ్ఞత కూడా చెప్పుకుంటున్నాం అనే విధంగా ప్రార్థన చేస్తే తప్పకుండా తీరుతుంది అనేది రెండో రకం. ఆయనే ఇస్తాడు అనుకునేది మొదటి రకం. ఇక మూడో రకం ఏంటంటే సామూహిక ప్రార్థనకి చాలా పవర్ ఉంటుంది. ఒక వ్యక్తికి ఏదైనా హెల్త్ బాలేదంటే ఆ వ్యక్తి కోసం చాలామంది కలిసి ప్రార్థన చేశారంటే పవర్ఫుల్‌గా పనిచేసి ఆ వ్యక్తి ఇమ్మీడియేట్‌గా రికవర్ అవుతారు. ఇప్పుడు ఏదైనా ఎక్కువ మంది కోరుకుంటే తప్పకుండా అవుతుంది. ఇప్పుడు ఒక పెళ్ళుందనుకోండి, అంతమందిని పిలిసి అంత ఖర్చు పెట్టి చుట్టాలందరినీ, బంధువుల్ని, చుట్టాలని అందరినీ పిలుస్తారు. ఎందుకు? వాళ్ళందరూ కలిసి వీళ్ళకి అక్షింతలేస్తూ వీళ్ళ జీవితం బావుండాలి అని వాళ్ళ ఆశీర్వాదం కోసం పిలుస్తారు. ఆ ఆశీర్వాదం వల్ల, ఆ ఆశీర్వాదం బలం వల్ల, ముహూర్త బలం వల్ల అవి కూడా ఎంతో కొంత తప్పకుండా పనిచేస్తాయి. అంతమంది విష్ తప్పకుండా పనిచేస్తది. అలాగే హెల్త్ బాలేదంటే కూడా సామూహికంగా ప్రేయర్ చేస్తే తప్పకుండా తీరుతుంది. వాళ్ళ హెల్త్‌లు బాగవుతాయి. అలాగే ఇప్పుడు ఒక ఊరు బావుండాలనుకోండి. ఆ ఊరు బావుండాలని కోరుకుంటూ టెంపుల్స్‌లో హోమాస్ అవి చేస్తూ ఉంటారు. ఆ హోమాకు కూడా మనం అందరం వెళ్ళి ఆ హోమా దగ్గర పార్టిసిపేట్ చేసి ఊరంతా బావుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇమ్మీడియేట్‌గా హోమం అయిన వెంటనే వర్షం కురుస్తుంది. వర్షాలు కురవకనా ఇదంతా ఊరు బాగలేనప్పుడు సస్యశ్యామలంగా ఉండడం కోసం వర్షం కోసమే మెయిన్ హోమం చేస్తారు. ఖచ్చితంగా వర్షం పడతది. ఇదంతా కారణం ఏంటంటే ఎంత ఎక్కువ మంది ఆ థాట్ ప్రాసెస్‌లో ఎక్కువ మంది అది మంచి జరగాలి అని కోరుకుంటే అంత బాగా అది ఫాస్ట్‌గా పిక్చరైజేషన్ చేసి ప్రకృతి మనకి తిరిగి ఇస్తదనమాట. సో, ప్రేయర్‌కి చాలా విలువుంటది. ఎక్కువ మంది చేస్తే ఇంకా ఫాస్ట్‌గా అవుతది. సో, ప్రేయర్‌కి చాలా విలువుంటది.